Hello everyone, I'm Dr. Ramya Sadaram, obstetrician and gynecologist, laparoscopic surgeon and infertility specialist. ఈ రోజు మనం మెన్స్ట్రువల్ కప్ యూస్ చేయడం వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటి, దాని ఇన్సర్షన్ టెక్నిక్స్ అండ్ రిమూవల్ టెక్నిక్స్ అండ్ మెనీ అదర్ థింగ్స్ రిలేటెడ్ టు మెన్స్ట్రువల్ కప్ తెలుసుకుందాం. ఇప్పటి వరకు ప్యాడ్స్ కానీ టాంపూన్స్ కానీ యూస్ చేశారు, బట్ ఇప్పటి నుంచి కూడా మై అడ్వైస్ వుడ్ బి షిఫ్ట్ టు మెన్స్ట్రువల్ కప్. ఎందుకు అని అంటే మెన్స్ట్రువల్ కప్ అనేది యూజర్ ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఎలానో ఇప్పుడు చూద్దాం. యూజర్ ఫ్రెండ్లీ ఎందుకు అని అంటే ప్యాడ్స్ కానీ టాంపూన్స్లో కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉంటున్నాయి. దాని ఫ్రేగ్రెన్స్ కోసం అని చెప్పి డయాక్సాన్స్, ఫ్యూరాన్స్ ఇలాంటి కెమికల్స్ యాడ్ చేయడం వల్ల వాటి వల్ల ర్యాషెస్, ఇరిటేషన్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ కూడా ఉంటున్నాయి అని చెప్పేసి స్టడీస్ అనేవి చెప్తున్నాయి. సో కమింగ్ టు ద మెన్స్ట్రువల్ కప్, ఇది ఒక ఇనర్ట్ మెటీరియల్ సిలికాన్తో చేసింది. సో ఇనర్ట్ మెటీరియల్ ఇన్ ద సెన్స్ మన బాడీ టిష్యూస్తో ఎటువంటి రియాక్షన్ రాకుండా ఉంటుందన్నమాట. అందుకే మెన్స్ట్రువల్ కప్ యూస్ చేయడం వల్ల ర్యాషెస్ కానీ ఇరిటేషన్ కానీ చాలా తక్కువ శాతంలో ఉంటుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఒక గర్ల్ మెనార్కీ నుంచి అంటే మెన్సెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెన్సెస్ ఆగిపోయే వరకు అంటే మెనోపాజ్ వరకు అరౌండ్ 400 to 500 టైమ్స్ పీరియడ్ అనేది వస్తుంది. అండ్ ఈచ్ సైకిల్లో ఒక ఉమెన్ అరౌండ్ 12 ప్యాడ్స్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. అంటే టోటల్ లైఫ్ స్పాన్లో అరౌండ్ 5,000 to 7,000 ప్యాడ్స్ అనేది యూస్ చేస్తున్నారు. అండ్ ఈచ్ ప్యాడ్ వచ్చేసి ఎన్విరాన్మెంట్లో డికంపోజ్ అవ్వడానికి అరౌండ్ 500 years అనేది పడుతుంది. అంటే జస్ట్ ఇమాజిన్ మనం ఎన్విరాన్మెంట్కి ఎంత హార్మ్ని కాజ్ చేస్తున్నాము. సో టైమ్ టు షిఫ్ట్ టు మెన్స్ట్రువల్ కప్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ మెన్స్ట్రువల్ కప్ ఇస్ పాకెట్ ఫ్రెండ్లీ. ఈచ్ మెన్స్ట్రువల్ కప్ వచ్చేసి హార్డ్లీ 250 రూపీస్ to 300 రూపీస్లో మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈచ్ మెన్స్ట్రువల్ కప్ 8 to 10 years వరకు లాస్టింగ్ అన్నమాట. అండ్ ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసరికి లైఫ్ స్టైల్. మనము లైక్ ఫిజికల్ యాక్టివిటీస్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. యూ కెన్ హ్యాపీలీ అటెండ్ యోగా క్లాసెస్ కానీ, లేకపోతే స్విమ్మింగ్ కానీ, లేకపోతే అదర్ డాన్సింగ్ క్లాసెస్ కానీ మెన్స్ట్రువల్ కప్ యూస్ చేస్తునేటప్పుడు ఇబ్బంది పడకుండా డెఫినెట్లీ అటెండ్ అవ్వగలుగుతారు. ఈ మెన్స్ట్రువల్ కప్ ఏ సైజెస్లో వస్తాయి అండ్ అది ఎలా యూస్ చేయాలి, ఎక్కడ దొరుకుతాయి అనేటట్టయితే నౌ దీస్ ఆర్ నార్మలీ అవైలబుల్ ఇన్ ఎనీ లోకల్ ఫార్మసీస్ అండ్ ఈవెన్ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి అండ్ ఈవెన్ ఆన్లైన్లో కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇవి 3 సైజెస్లో వస్తాయి. సో ఇది చూసినట్టయితే దిస్ ఇస్ ద లార్జ్ సైజ్. సో మనకి స్మాల్, మీడియం అండ్ లార్జ్ సైజెస్లో వస్తాయి. సో ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంఫర్ట్ లెవెల్స్. సో యూజువలీ స్మాల్ సైజ్ వచ్చేసరికి ఎవరైతే who are just beginning to use the menstrual cup and who are not sexually active వాళ్ళల్లో మనకి ఇది యూజ్ అవుతుందన్నమాట స్మాల్ కప్ అనేది. మీడియం కప్ వచ్చేసరికి హూ ఆర్ సెక్షువలీ యాక్టివ్ బట్ ఇంకా వెజైనల్ డెలివరీ అవ్వలేని వాళ్ళల్లో మీడియం సైజ్ అనేది యూజ్ చేయొచ్చు. లార్జ్ సైజ్ వచ్చేసరికి హూ ఎవర్ ఆర్ సెక్షువలీ యాక్టివ్ అండ్ వెజైనల్ డెలివరీ కూడా ఎవరిలో అయితే అయిందో వాళ్ళు లార్జ్ కప్ని యూజ్ చేసుకోవచ్చు. సో బిఫోర్ టెల్లింగ్ ద ఇన్సర్షన్ టెక్నిక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ మీకు ఒక చిన్న ఎనాటమీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద యూట్రస్ అండ్ దీని ఓపెనింగ్ వచ్చేసి సర్విక్స్ అండ్ ఇది వెజైనా. సో ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది మనం వెజైనాలో ఇన్సర్ట్ చేస్తాము. సో దిస్ ఇస్ ద వెజైనల్ పార్ట్ అండ్ ఈ వెజైనా వచ్చేసి అరౌండ్ 15 to 16 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. సో ఈ మెన్స్ట్రువల్ కప్ని ఎప్పుడూ కూడా మరీ టూ హైగా ఇన్సర్ట్ చేయకూడదు అండ్ టూ లోగా కూడా ఇన్సర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది టూ హై ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సర్విక్స్ ఇక్కడ ఉంటే సర్విక్స్లో మరీ పైకి కనుక ఇన్సర్ట్ చేస్తే బ్లడ్ అనేది ఇందులో కలెక్ట్ అవ్వకుండా కింద నుంచి లీక్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఒకవేళ మరీ కిందకి కనుక ఇన్సర్ట్ చేసినట్టయితే ఇది మీకు ఇబ్బందిగా అంటే యూ కెన్ ఫీల్ దిస్ మెన్స్ట్రువల్ కప్ అండ్ మీకు అంత కంఫర్టబుల్గా ఉండదు. సో జస్ట్ ఈ సర్విక్స్ నుంచి అండ్ వెజైనల్ ఓపెనింగ్ నుంచి అరౌండ్ 2 to 2.5 inches మీరు లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఎలా యూస్ చేయాలి, ఇన్సర్షన్ టెక్నిక్స్ ఏంటి అనేది చూద్దాము. సో
always make sure that before insertion the menstrual cup is sterilized. సో ఇది స్టెరైల్గా ఉండాలి. అది ఎలా అంటే ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసి అందులో ఈ కప్ని డ్రాప్ చేసేయాలి. డ్రాప్ చేసిన తర్వాత ఒక 5 to 7 minutes బాగా బాయిల్ అయిన తర్వాత మీరు కప్ని రిమూవ్ చేసుకోవచ్చు. కప్ రిమూవల్ ముందు మీ హ్యాండ్స్ కూడా థరోగా వాష్ చేసుకున్నారా లేదా అనేది డెఫినెట్లీ చూడాలి. అండ్ నౌ ద మెన్స్ట్రువల్ కప్ ఇస్ రెడీ ఫర్ ఇన్సర్షన్. అయితే ఈ ఇన్సర్షన్ అనేది 2 పొజిషన్స్లో చేయొచ్చు. వన్ ఇస్ స్క్వాటింగ్ పొజిషన్ అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే యూ కెన్ జస్ట్ ప్లేస్ యువర్ వన్ ఫుట్ ఆన్ ఈదర్ ద కమోడ్ కానీ లేదంటే ఒక స్టూల్ మీద కానీ పెట్టి అప్పుడు ఇన్సర్షన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇందులో మనకి ఇన్సర్షన్ టెక్నిక్స్లో 3 మెథడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ ఫోల్డింగ్ అనేది మీకు తెలియాలి. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి సి ఆర్ యూ షేప్డ్. సో ఇలా ఉన్న మెన్స్ట్రువల్ కప్ని మీరు జస్ట్ ఇలా కంప్రెస్ చేసి ఇలాగ సి షేప్డ్ మేనర్లో, ఓకే. సో ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద సి షేప్డ్. సో నౌ దిస్ ఇస్ రెడీ ఫర్ ఇన్సర్షన్. సో ఇలాగా మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ఫోల్డ్ వచ్చేసరికి ఏంటంటే 7 షేప్డ్ మెథడ్. సో సేమ్ ఇందాకల్లానే దీన్ని ఇలా కంప్రెస్ చేసి ఏదో ఒక ఎండ్ ఈదర్ దిస్ ఎండ్ ఆర్ దిస్ ఎండ్ 7 షేప్డ్ మేనర్లో ఫోల్డ్ చేస్తారు. సో నౌ ఇఫ్ చూసినట్టయితే దిస్ ఇస్ ద 7 షేప్డ్. సో నౌ అగైన్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇన్సర్షన్. ద థర్డ్ టెక్నిక్ ఇస్ పంచ్ డౌన్ టెక్నిక్. మీ ఇండెక్స్ ఫింగర్తో వన్ సైడ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ కప్ని ఇలా లోపలికి ఇన్సైడ్ ఇలా పంచ్ చేసి అండ్ ఈ రిమైనింగ్ ఫింగర్స్తో ఇది ఇలా కంప్రెస్ చేసినట్టయితే నౌ అగైన్ ఇట్స్ రెడీ ఫర్ ఇన్సర్షన్. సో దీస్ ఆర్ ద 3 మెథడ్స్ ఆఫ్ ఇన్సర్షన్ టెక్నిక్స్. నెక్స్ట్ మనం మెన్స్ట్రువల్ కప్ రిమూవల్ టెక్నిక్ కోసం చూద్దాం. ఇది బిఫోర్ రిమూవల్ కూడా మేక్ ష్యూర్ దట్ యువర్ హ్యాండ్స్ ఆర్ థరోలీ వాష్డ్. బాగా హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత మీరు సేమ్ అంటే ఇన్సర్షన్కి ఏదైతే పొజిషన్లో స్క్వాటింగ్ కానీ లేదంటే వన్ లెగ్ కమోడ్ మీద ప్లేస్ చేసి ఎలా అయితే పొజిషన్ తీసుకుంటారో ఆ పొజిషన్ తీసుకుని బిఫోర్ రిమూవల్ టేక్ అ డీప్ బ్రెత్ సో దట్ పెల్విక్ ఫ్లో మసిల్స్ అన్ని రిలాక్స్డ్గా ఉంటాయి. అండ్ మీరు లెఫ్ట్ హ్యాండ్తో లేబియాన్ సెపరేట్ చేసి రైట్ హ్యాండ్తో ఈ స్టెమ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ కప్ని పట్టుకొని బేస్ని ఫీల్ అవ్వాలి ఫస్ట్. సో బేస్ని వన్స్ ఫీల్ అయిన తర్వాత ఇండెక్స్ ఫింగర్తో ఈ బేస్ దగ్గర మీరు ప్రెస్ చేసినట్టయితే ఒక నాచ్ అనేది ఫామ్ అయ్యి ఈ సక్షన్ అనేది రిలీజ్ అయిపోతుంది. అప్పుడు స్లోగా ఈ స్టెమ్ని పట్టుకొని స్లోగా మీరు అలా మూవ్ చేస్తూ ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఆఫ్టర్ రిమూవల్ ఈ మెన్స్ట్రువల్ కంటెంట్స్ అనేది డంప్ చేసేసి క్లీన్ చేసేసి మైల్డ్ సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసేసి మెన్స్ట్రువల్ కప్స్ అనేవి ఒక క్లీన్ క్లాత్ బ్యాగ్లో ఆల్రెడీ మీరు పర్చేస్ చేసినప్పుడే ఇస్తారు. సో అందులోనే మీరు స్టోర్ చేసేసుకొని నెక్స్ట్ యూసేజ్కి ఉంచేసుకోవచ్చు. నెక్స్ట్ మెన్స్ట్రువల్ కప్ ఎన్ని అవర్స్కి చేంజ్ చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇది డిపెండ్స్ అండి, బికాజ్ అందరికీ ఒకేలాగా ఫ్లో అనేది ఉండదు కదా. ఎవరికైతే హెవీ సైకిల్స్ ఉంటాయో వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే తక్కువ ఫ్లో ఉంటుందో వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఉంచి రీప్లేస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కాకపోతే ఐడియల్గా ఏం చెప్తామంటే హూఎవర్ ఆర్ బిగినర్ 6 to 12 అవర్స్కి ఒకసారి మెన్స్ట్రువల్ కప్ అనేది ఎంప్టీ చేసుకుంటూ ఉంటే కనుక ఇట్ విల్ బీ మచ్ బెటర్. నెక్స్ట్ ఇంకొక కామన్ క్వశ్చన్ ఏమడుగుతారు అంటే అట్ వాట్ ఏజ్ కెన్ వి స్టార్ట్ యూజింగ్ ద మెన్స్ట్రువల్ కప్. సో మెన్స్ట్రువల్ కప్ అనేది ఏ ఏజ్ నుంచి అయినా యూజ్ చేయొచ్చండి, ప్రొవైడెడ్ ఫ్రమ్ విచ్ ఏజ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్. అంటే మీరు యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే మీరు జస్ట్ యూజ్ చేస్తూ మీ కంఫర్ట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ యూ నీడ్ టు ట్రై డిఫరెంట్ సైజెస్ యాజ్ వెల్ as డిఫరెంట్ బ్రాండ్స్ టు ఐడెంటిఫై విచ్ వన్ ఇస్ సూటింగ్ యూ బెటర్. అండ్ ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వల్ల హైమన్ ఏమైనా బ్రేక్ అవుతుందా అని చెప్పేసి. సో హైమన్ అనేది ద హైమన్ ఇంటాక్ట్గా ఉంటే దట్ కెనాట్ బీ టేకెన్ యాజ్ అ సైన్ ఆఫ్ వర్జినిటీ. దాట్ షుడ్ బి రిమెంబర్డ్ బికాజ్ ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా సరే లైక్ హార్స్ రైడింగ్ కానీ లేకపోతే కొన్ని స్పోర్ట్స్ కానివ్వండి హైమనల్ రప్చర్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ హైమన్ అనేది థిన్ అండ్ థిక్ అందరిలో ఒకేలాగా ఉండదు. కొంతమందిలో బాగా పల్చగా ఉంటుంది, కొంతమందిలో థిక్గా ఉంటుంది. సో అది సన్నగా ఉండేటప్పుడు ఏంటంటే ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా కూడా
అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుందన్నమాట. సేమ్ అలానే మెన్స్ట్రువల్ కప్ యూస్ చేయడం వల్ల కూడా హైమెన్ అనేది బ్రేక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మీరు ఎంతవరకు అంటే ఇఫ్ యూఆర్ నాట్ మ్యారీడ్ మీరు ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నారు వైల్ ద టైమ్ ఆఫ్ ఇన్సర్షన్ యూజింగ్ అది చూసుకుని దాన్ని బట్టి యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్దర్. సో చూసారు కదండి ఈరోజు మెన్స్ట్రువల్ కప్ వల్ల అడ్వాంటేజెస్. డెఫినెట్లీ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంకా ఏదైనా టాపిక్స్ ఆర్ డౌట్స్ ఏమైనా ఉన్నట్టు అయితే కనుక డెఫినెట్లీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ నెక్స్ట్ వీడియోస్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. Thank you so much.